ఈరోజు స్కూల్స్లో చాలా వరకు మోడిఫికేషన్ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి. రెండోది, డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. మొన్నే మనం చూసాం 4,000 కోట్లు 40,000 వర్క్లు స్టార్ట్ చేశాం పల్లె పండుగ కింద. అవి చాలా వరకు పూర్తయినా అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్కి -8 మీటర్స్ లో వాటర్ ఉండాలి, పోస్ట్ మాన్సూన్ +3 మీటర్స్ వాటర్ ఉండాలి. 5 మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి. దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం. నాలా కాకుండా ఒకప్పుడు ప్రోబేటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు, బోర్లు ఇచ్చేదాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసాం, ఇవన్నీ పెట్టాం. కాబట్టి ఇది అక్కడుండే ఫారెస్ట్ ఏరియా కానీ అన్ని కూడా మీరు చేసుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈరోజు మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అరకు కాఫీ చూశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. స్మాల్ ఐడియా, ఇప్పుడు పుట్టింది కాదు, 2.5 decades ముందు ప్రారంభించాం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు. ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ రోజులోనే క్రియేట్ చేశాం, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. దానివల్ల ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఉంది, సేమ్ థింగ్. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. దీన్ని లాజికల్ గా తీసుకుపోగలిగితే నేచురల్ ఫార్మింగ్ ని, దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదే సమయంలో వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అన్నదాత కింద 3 installments ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా 3 installments కింద 5,000, 5,000, 4,000 మనం కూడా అకౌంట్లో వేస్తాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో వేయాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో క్రాప్ హాలిడే ఉంటుంది. ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవి మనం చేసిన పనులు, ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జనరల్ గా నేను చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను. ఇప్పటికి నేను కండక్ట్ చేసిన ఇన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేసి ఉంటారు? ఎవరికి అవకాశం రాల, అది వేరే విషయం. 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. అప్పుడు పెట్టాను, ఇప్పుడు పెడుతున్నాను. దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా, ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా, ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు, ఆన్లైన్ లో రాదు. అందుకని మనం కూర్చొని 2 రోజులు సమీక్ష చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ 3 కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే, ఏదో రాత్రి 11, 12 వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్, మీరేదో చెప్తా ఉండడం, మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం, లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదు నా ఆలోచన. దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్, లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి, డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి. అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం. అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం. అదే మాదిరిగా జోన్కు ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టాం. జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు, ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మాకేం సంబంధం లేదు, ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ఆల్ మినిస్టర్స్
అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేశాం. ప్లానింగ్ బోర్డు చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఆ జిల్లా ప్రోగ్రెస్. ఈ 9 నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది, నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి రివ్యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అదే మరి ఈరోజు 26 మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం. సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మైల్ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ తీసుకున్నాం. ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే, రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఓన్లీ 5 to 6 స్లైడ్స్. ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది. బీ క్లియర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, లెర్నింగ్ అనేది ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగో వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది, లెర్నింగ్ పోతుంది. అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి, ఇప్పుడు కూడా నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను ఏం మాట్లాడాలని, ఫోకస్ మిస్ కాకుండా. అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే సాధ్యం అవుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. వెల్ఫేర్ ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో, ఆ వెల్ఫేర్ చేయాలంటే డెవలప్మెంట్ కూడా జరగాలి. డెవలప్మెంట్ కూడా మెజరబుల్ గా ఉండాలి. ఆ మెజరబుల్ గా ఉండడానికే జిఎస్టిపి. ఈరోజు ఎక్కడున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మీ దగ్గర ఇచ్చాం. ఆ డీటెయిల్స్ తీసుకొని గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తే ఆ జిల్లాలో మీరు సంపద సృష్టించగలుగుతారు డెవలప్మెంట్ ద్వారా. దానివల్ల 2 లాభాలు. ఒకటి, తలసరి ఆదాయం పెరుగుతుంది, మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. 2, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఆ డబ్బుల్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మీరు పనిచేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అందుకే జిఎస్టిపిలో ఈ రోజు రేపు మనం రివ్యూ చేసుకుంటున్నాం. నేను చాలా స్పష్టంగా స్వర్ణాంధ్ర 2047 తయారు చేశాం. వికసిత్ భారత్, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. వారు దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా మన స్వర్ణాంధ్ర 2047 పెట్టుకున్నాం. ఇది సక్సెస్ కావాలంటే ఇంకా కొంచెం మీకు మోర్ ఎంఫటిక్ గా తీసుకుపోవడానికి 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ 10 ప్రిన్సిపల్స్ అన్ని జిల్లాల్లో అన్ని కూడా అవసరం ఉంటాయి. కొన్ని జిల్లాలు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి. బట్ ఆ 10 ప్రిన్సిపల్స్ ద్వారా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అనుకున్న ప్రోగ్రెస్ జరిగే పరిస్థితి వస్తుంది. విజన్ అనేది ఒక డైరెక్షన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టారు.